అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 4న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం. ఈ సేవలు రద్దు. డిసెంబర్ 4న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాహస దీపాలంకరణ సేవ, పౌర్ణమి గరుడ సేవని టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4వ తేదీన సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను పేర్కొంది. కార్తీక పౌర్ణమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తర్వాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. శ్రీవారికి హారతి. ఈ సందర్భంగా సాయంత్రం నేతివత్తులతో దీపాలను వెలిగించి ఛత్ర చామర మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండ కులశేఖర్ పడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకులమాత, బంగారు బావి, కళ్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి వద్ద దీపాలని ఏర్పాట్లు చేస్తారు. పలు సేవలు రద్దు. అంతేకాకుండా యోగ నరసింహస్వామి, విశ్వక్షేణులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమల రాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయ స్వామి, శ్రీ వరాహస్వామి ఆలయము, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాట్లు చేస్తారు. ఈ కారణంగా డిసెంబర్ 4వ తేదీ సహస్ర దీపాలంకరణ సేవను, పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. డిసెంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాల జాబితా. డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 2న చక్రతీర్థ ముక్కోటి. డిసెంబర్ 4న శ్రీవారి ఆలయంలో కార్తీక పర్వ దీపోత్సవం, తిరుమంగయ్యాళ్వార్ శాతుమొర. డిసెంబర్ 5న తిరుపనాళ్వార్ వర్ష తిరునక్షత్రం. డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభం. డిసెంబర్ 19న తొందరడిప్పోడియాళ్వార్ వర్ష తిరునక్షత్రం. శ్రీవారి ఆలయంలో అధ్యయన ఉత్సవాలు ప్రారంభం. డిసెంబర్ 29న శ్రీవారి ఆలయంలో చిన్న శాతుమొర. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం. శ్రీవారి స్వర్ణ రథోత్సవం. డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి, శ్రీవారి చక్రస్నానం.